హాయ్ లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి కౌన్సిలింగ్ డేట్ అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగిందనమాట. బట్ ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఉంది. ఏంటి పూర్తి వివరాలు వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. కాబట్టి ఒక లైక్ అనేది చేసి ఇలా ఎంసెట్ వీడియోస్ని కొద్దిగా సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటే ఇంక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను కదా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైనల్ పేజ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క ఫైనల్ పేజ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ క్లియర్గా మనకైతే క్లియర్గా ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. సో ఇక ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే సో మనకైతే ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదో సో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలైతే అంటే 23 నుంచి 25 దాకా అయితే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా 2 days ఉంది మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు సో 23 నుంచి 26 దాకా మీరైతే సో ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఉన్నా అంటే మీరు సో మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో అవి అయిపోయాక 24th నుంచి 26th దాకా మీకైతే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో 24th నుంచి 26th అంటే 2 days మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే 27th అయితే మీరైతే మార్చుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది అనమాట. అంటే మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో ఆ యొక్క వెబ్ ఆప్షన్స్ అన్నది చేంజ్ చేసుకోవడానికి 27th అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలాగే 13th మీకైతే సీట్స్ అనేది అంటే అలాట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది. సో దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మీరైతే కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి రిపోర్ట్ చేసేది ఎప్పుడు అంటే మీరైతే August 3 లోగా మీరైతే కాలేజ్లోకి వెళ్ళేసి మీరైతే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాడ్ న్యూస్ అనేది చెప్పాను కదా. సో బ్యాడ్ న్యూస్ ఏంటంటే నార్మల్గా చూసుకున్నట్లయితే ఇదే ఫైనల్ పేజ్ అనేసి మనకు క్లియర్గా అక్కడ డిస్ప్లే చేస్తున్నారు చూడండి. సో నార్మల్గా అయితే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే మనకు 3 pages అనేది ఉండేది. బట్ ఈసారి ఏంటంటే మనకు ఓన్లీ 2 pages ఉన్నాయి. అది కూడా ప్రెసెంట్ ఇప్పుడు ఏదైతే ఉందో ఇదైతే లాస్ట్ కౌన్సిలింగ్ అనమాట. సో ఇది ఫైనల్ పేజ్ కాబట్టి సో కొద్దిగా జాగ్రత్తగా మీరైతే పెట్టుకోండి. సో ప్రతి ఒక్కటి టైంకి చూసుకోండి. ప్రతి ఒక్కటి మీరైతే కౌన్సిలింగ్ లో ప్రతి ఒక్కటి A to Z ప్రతి ఒక్కటి చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే సో మీరు కొద్దిగా మిస్టేక్ అయినా కూడా మీకైతే మళ్ళీ సీట్ అనేది రాదనమాట. సో దాని నుంచి కొద్దిగా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీరైతే క్రాస్ చెక్ చేసుకొని మీరైతే మంచిగా చూసుకుంటారు అనేసి అయితే అనుకుంటున్నాను. ఇదన్నమాట ఈ వీడియో అయితే. ఐ హోప్ ఈ యొక్క వీడియో అనేది మీకు యూస్ఫుల్ అయిందనేసి అయితే అనుకున్నాను. కొద్దిగా చూసుకోండి, ఎందుకంటే సో ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకైతే ఇది ఫైనల్ పేజ్ సంబంధించి కాబట్టి సో మీరైతే ప్రతి ఒక్కటి చూసుకుంటారు అనేసి అయితే అనుకుంటూ మన ఛానల్లో ప్రతి ఒక్క గైడెన్స్ అనేది ఉంది. దాన్ని అయితే చూసేసి మీరైతే చేసుకోండి గైస్. అండ్ మీకు ఎంత ర్యాంక్ వచ్చినా కూడా మీకు వెబ్ ఆప్షన్స్ అనేది కావాలంటే వాట్సాప్లో మీరైతే మెసేజ్ చేయండి. మీకైతే మీ ర్యాంక్ తగ్గట్టుగా మేము కాలేజ్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఏ గ్రేట్ డే.